మరి ఇటు కొన్ని మాటలు సేయ్ గారి. మాన్సూన్ చల్లగా ఉంటుంది, మనం ఎంజాయ్ చేస్తాం. కానీ ఎట్ ద సేమ్ టైం మనకి కొన్ని సర్టెన్ డిసీజెస్ వస్తాయి మాన్సూన్లో. కామన్ డిసీజెస్ విచ్ ఆర్ మోర్ కామన్ అండ్ ప్రివెలెంట్. అది ఏం డిసీజెస్ అని చెప్పుకోవాలంటే, మోర్ ఓవర్ ఫుడ్స్ అని స్వెటర్స్ అని పంపించారు. సో హీ హార్డ్లీ గెట్స్ టైమ్ టు స్పెండ్ విత్ హిస్ ఫ్యామిలీ. సో విత్ వాట్ ఎవర్ ద లిటిల్ టైమ్ వెన్ హీ హ్యాస్ విత్ హిస్ ఫ్యామిలీ, హీస్ టు స్పెండ్ విత్ హిస్ ఫ్యామిలీ. అమ్మోళ్ళని మంత్కి ఒకసారి. సో మాన్సూన్ సీజన్లో మనకి కామన్గా వచ్చే డిసీజెస్ మనకందరికీ తెలుసు. వరంగల్లో ఆల్రెడీ డెంగీ ఫీవర్ అనేది స్టార్ట్ అయింది. డెంగీ ఫీవర్, చికెన్ గునియా, మలేరియా, ఫ్లూ, లెప్టోస్పైరోసిస్ అని, కలరా, టైఫాయిడ్, ఈ డిసీజెస్ అన్నీ వస్తాయి. అండ్ ఈ డిసీజెస్ అన్నిటికీ మనం రాకుండా ఉండటానికి ఈరోజు మనం ప్రొఫైలాటిక్స్ మెడిసిన్ ఇస్తున్నాం. బికాస్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ అనేది. మనం ఏం చేస్తాము అంటే అన్నీ వచ్చిన తర్వాతనే హాస్పిటల్కి పోతాము. బట్ బిఫోర్ దట్ వాట్ వీ డూ, మనకు కావాల్సిన ట్రయల్స్ అన్ని, ఇది ఈ ఫీవర్ అయి ఉంటుందిలే, ఇది ఆ ఫీవర్ అయి ఉంటుందిలే అని మనకున్న వాట్ ఎవర్ ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉన్నా, లేకపోతే మనకు ఒక డాక్టర్ తెలిసిన. సో ఈ డిసీజెస్ ఎందుకు వస్తాయి మామూలుగా డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ అంటే, మెయిన్లీ డ్యూ టు హ్యూమిడిటీ ప్రాక్టీసెస్ వల్ల వస్తుంది. పూర్ శానిటైజేషన్ వల్ల వస్తుంది. మనము ఇంటి నుండి బయటికి వచ్చేసరికి అంతా మన డ్రెస్ తడిచిపోయి ఉంటుంది. సరిగ్గా వాష్ చేసినా కానీ డ్రై కానీ మనం అంతా వెట్ క్లోత్స్ వేసుకుంటాము. పూర్ శానిటైజేషన్ ఉంటుంది. వాటర్ బార్న్ అండ్ ఫుడ్ బార్న్ డిసీజెస్ ఉంటాయి. కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి డిసీజెస్ అన్నీ వస్తుంది. ఇక డెంగ్యూ ఫీవర్ మనకు అందరికీ తెలుసు, అది మస్కిటో కుట్టడం వల్ల వస్తుంది. అడిస్ మస్కిటో అనేది, ఇది చికెన్ గునియా అండ్ ఎల్లో ఫీవర్ని కూడా కాజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో వల్ల మనకి మలేరియా ఫీవర్ వస్తుంది. మీరందరూ వినింటారు ఇవన్నీ కామన్ డిసీజెస్ వినింటారు. లెప్టోస్పైరోసిస్ గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఇట్స్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్. ఈ డిసీజెస్ ఎప్పుడు వస్తుందంటే, వెన్ ద యూరిన్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ ఎనిమల్, ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ ఎనిమల్, అది ఎలాంటి ఎనిమల్ అంటే డాగ్స్ కానీ, రోడెంట్స్ కానీ, అంటే ర్యాట్స్ కానీ, లేదా ఫార్మ్ ఎనిమల్స్, క్యాటిల్, కౌ కానీ, ఫిష్ కానీ, ఈ ఇన్ఫెక్టెడ్ యూరిన్ ఎప్పుడైతే మనం డైరెక్ట్ యూరిన్కి కాంటాక్ట్ అవుతామో అప్పుడు మనకి లెప్టోస్పైరోసిస్ అనేది వస్తుంది. లేదా మనం ఎక్కువ చూస్తుంటాం విలేజెస్లో, పాండ్స్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎనిమల్స్ వాటర్లో దిగి స్నానం చేస్తూ ఉంటుందో అప్పుడు పిల్లలకి చాలా మందికి లెప్టోస్పైరోసిస్ అనేది వస్తూ ఉంటుంది. లేదంటే కంటామినేటెడ్ యూరిన్ ఎప్పుడైనా ఫుడ్తో మిక్స్ అయినా, సాయిల్తో మిక్స్ అయినా, వాటర్లో మిక్స్ అయినా మనకు వస్తుంది. ఇంకా డెంగీకి మనకు చాలా మందికి తెలిసి ఉంటుంది. డెంగీ వచ్చినప్పుడు మనకి ఎట్లా వస్తుంది అంటే, సివియర్ హెడేక్ ఉంటుంది. నెక్స్ట్ మన ఐస్ వెనకాల పర్ఫ్యూర్ లాగా డాట్స్ లాగా వస్తుంది. అండ్ గమ్స్ నుండి, నోస్ నుండి మనకి కొంచెం బ్లీడింగ్గా వస్తుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ మనకి లైఫ్ థ్రెటనింగ్ కూడా కావచ్చు. అంటే మన బ్రెయిన్ ఒకటి ఎఫెక్ట్ కావచ్చు, లివర్ హెపటైటిస్ రావచ్చు, డెంగీ, ఎన్సెఫలైటిస్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్, ఇవన్నీ కావచ్చు. అండ్ ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్, డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఇంకా నెక్స్ట్ మలేరియాకి డెంగీకి ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే ఏంటంటే డెంగీలో హై ఫీవర్ వస్తుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. మలేరియాలో వచ్చేసి వస్తుంది పోతుంది. అది ఇట్ క్యాన్ బి ఆల్టర్నేట్ ఇంటర్మీడియట్ ఫీవర్. అంటే ప్రికాషన్స్ ఇవన్నీ ఓకే. ఇంకా లెప్టోస్పైరోసిస్ కేసెస్లో మనం వచ్చినామంటే మనకి హెడేక్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, ఇన్ సివియర్ కేస్ వామిటింగ్ ఉంటుంది, నాజియా ఉంటుంది. సివియర్ కేసెస్లో వచ్చేసి మనకి అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, మన ఆర్మ్స్ అండ్ లెగ్స్ స్వెల్లింగ్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ మన లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇంకా టైఫాయిడ్ గురించి మనకి తెలుసు. మనము నెక్స్ట్ ఇన్సెన్స్ స్టిక్స్ అని, అగరబత్తీస్ వచ్చినాయి, ఇప్పుడు మస్కిటో కాయిల్స్ వచ్చినాయి, క్రీమ్స్ కూడా వచ్చినాయి. అవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం నీట్గా ఎప్పుడైతే అప్లై చేసుకున్నామో అవి కూడా అండ్ ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి మన ఇంట్లో. దీస్ ఆర్ ఆల్ ద ప్రికాషనరీ మెజర్స్ మనం తీసుకోవచ్చు. ఈ ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని, అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది. అందుకే మనము డిసీజెస్ వస్తాయి అనేసి మనం ఏం చేస్తాం, ఓకే పారాసిటమాల్ మెడిసిన్ తీసుకుంటాం, 1 or 2 days తగ్గకపోతే ఇనీషియలీ యూ హ్యావ్ టు గో అండ్ సీ ద డాక్టర్ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. అండ్ హాస్పిటల్ తప్పేం లేదు, ఎందుకంటే మనకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతుంది. హాస్పిటల్స్లో ఏమవుతుంది, మనకి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కడం వల్ల కానీ, ఓకే ట్రాన్స్ఫ్యూషన్, బ్లడ్ సెల్స్ ఏమైనా ట్రాన్స్ఫ్యూషన్ అయితే ట్రాన్స్ఫ్యూషన్ చేయడం కానీ, ఓకే బీపీ మానిటరింగ్, వైటల్స్ మనీ చెక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ హాస్పిటల్లో చెప్తారు. కానీ ఇవన్నీ మనం కాకూడదు అంటే థ్రెషోల్డ్, వి గో బియాండ్ ద థ్రెషోల్డ్. నెక్స్ట్ మన దగ్గర వచ్చి అది క్రైమ్గా మారుతుంది. ఎవరు వచ్చి ఎప్పుడు తీసుకోపోతుందో, దీన్ని ఎట్లా దాచిపెట్టాలా ఇట్లా. దెన్ అప్పుడు ఫిజికల్ హెల్త్ అనేది పక్కన పెట్టేద్దాము. మన మెంటల్ హెల్త్, సైకాట్రిస్ట్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గర అప్పుడు మనం పోవాల్సి వస్తుంది అనమాట. మనం కూడా ఖచ్చితంగా ఇంత టైం స్పెండ్ చేసి మనకు వీళ్ళు
వాల్యుబుల్ టైము మనీ స్పెండ్ చేసి మనకి ఇచ్చిన మెడిసిన్ అందరూ కూడా సరిగ్గా యూటిలైజ్ చేయాలని చెప్పి కోరుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలకి మంచిగా ప్రోత్సహించేటువంటి సిఐ గారు ఉండడం మనకు చాలా అదృష్టం. ఇంటికి వచ్చినప్పుడు ఉన్న డిపార్ట్మెంటు వ్యక్తి వేరు, స్టేషన్లో ఉండే వ్యక్తి వేరు. ఇంట్లో ఆయన పడే బాధలు, ఆ నొప్పులు, ఆ వేదన అంతా చిన్నతనం నుంచి బాగా చూసినవాడిని నేను. మా నాన్నగారికి వచ్చినట్టే కాళ్ళు ఒత్తడము, నడుమొత్తడము, మంచి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించడం, ఇవన్నీ చేయడం మూలంగా దేవుడు నాకు ఎంతో ఆశీర్వదించినాడని మంచి మంచి హెల్త్ గైడెన్స్ డాక్టర్ గారి దగ్గర వినడం చాలా సంతోషం. దాంతోపాటు ఆయన ఉత్సాహపడ్డాడు ఈరోజు. ఎందుకంటే తన తాతగారిని తలుచుకున్నారు, తన కుటుంబ సభ్యులను తలుచుకున్నారు. ఫేస్లో ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎంత ఆనందం. సార్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎప్పుడంటే ఒక పాయింట్ ఆఫ్లో మీరందరూ నవ్వుతుంటే సార్ కూడా చాలా సంతోషపడ్డాడు. అంటే మనకు ఈ అనారోగ్యాలు రాకూడదు అంటే ముందు నవ్వు ఉండాలి. ఇప్పటి నుంచైనా కానీ డాక్టర్ గారి సలహాలు మీరు విన్నారు, చాలా సంతోషపడ్డారు. కాబట్టి చెప్పినట్టు మన డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఈ సీజనల్ డిసీజ్కి గురి కావడం ఎక్కువ మనం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఇండోర్లో వర్క్ చేస్తూ ఉంటారు, మనం అవుట్డోర్లో వర్క్ చేయడం వల్ల మనకి సీజనల్ డిసీజ్ రావడానికి అవకాశం ఎక్కువ. మనం ముఖ్యంగా నైట్ బీట్ తిరుగుతూ ఉంటారు, వర్షాలు వస్తూ ఉంటాయి, చలిగా ఉంటుంది, అయినా కూడా తప్పదు, చేయాలి. మేము కూడా ఫోన్లు చేస్తూ ఉంటాం, నైట్ కంప్లైంట్ వచ్చినాయి, వర్షం పడుతుంది సార్ అంటే, లేదు వర్షం పడిందని నువ్వు పోకుంటే ఎట్లా, వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటాం. మాకు కూడా క్లైమేట్ ఎలా ఉందో అందరికి తెలుసు. ఆ వర్షాలు తడడం వల్ల కూడా మనకు చిన్న చిన్న డిసీజెస్ వస్తూ ఉంటాయి, దగ్గు కానివ్వండి, జలుబు కానివ్వండి. కొన్ని రోజులకి జస్ట్ అట్లా బయట చినుకుల్లో తడిచినా కూడా కొందరికి జలుబు వచ్చేస్తూ ఉంటుంది, దగ్గు వచ్చేస్తూ ఉంటుంది, కానీ తప్పదు, నైట్ అట్లాగే డ్యూటీ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మనము ఈ ప్రజెంట్ మనం వాడే ట్యాబ్లెట్స్ ఏమంటే మనం ఇంగ్లీష్ మందులు అంటూ ఉంటాం. వాటిని మనం ఏంటంటే త్వరగా రిలీఫ్ కోసం వాడుతూ ఉంటాం. పెయిన్ కిల్లర్లు కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు, ఇవి మనం వెంటనే వేసుకున్న 1-2 గంటల్లోనే రిలీఫ్ అయిపోవాలి. కానీ తర్వాత మళ్ళీ అది పూర్తిగా అయితే క్యూర్ కాదు. అప్పటికి మాత్రం ఆ రోజుకి బాగానే ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాయి. మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేయడం వల్ల పెయిన్ కిల్లర్లు ఇవి వాడడం వల్ల బాడీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత మిగతా ట్యాబ్లెట్స్ మందులు ఏ వాడినా కూడా పనిచేయని స్థితికి వస్తుంది. కాబట్టి అలాంటి వాటిని మనం ముందే దృష్టిలో పెట్టుకొని హోమియోపతి వాటిని అలవాటు చేసుకోవడం అంటే ఖచ్చితంగా మీ అందరికి కూడా మేము ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. డెంగ్యూ, కలేరియా, లెప్టోస్పైరోసిస్, ఫ్లూ, మలేరియా రాకుండా ఈ సీజనల్ డిసీజ్ నుండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాము. సో ప్రొఫిలాక్టిక్స్ ఇస్తూ ఈ డిసీజెస్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే మనం ఈ డిసీజెస్ నుండి మనల్ని కాపాడుకోవచ్చు, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి అనేది డిస్కస్ చేయడము, ఒక ఎన్లైట్మెంట్ క్యాంప్ చేయడము జరిగింది. సో ఒకవేళ డిసీజ్ రాకుండా ప్రివెన్షనరీ మెజర్స్ మనం తీసుకోవచ్చు. డిసీజ్ వచ్చిన తర్వాత మాత్రం సెల్ఫ్ మెడికేషన్ మాత్రం ఎప్పుడూ తీసుకోకండి. వీ హ్యావ్ టు గో సీ ఏ వెరీ గుడ్ డాక్టర్ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. హౌఎవర్ ప్రివెన్షన్ అండ్ బెటర్ దాన్ క్యూర్ అనే మోటివ్తో ఈరోజు మనం హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. వెల్నెస్ హోమ్ ఇంటర్నేషనల్ క్లినిక్ ఎమ్మిగనూరు సబ్ డివిజన్ తరఫున ఒకటి మనకి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది ప్రవీణ్ గారు. దానికి మనకు డాక్టర్ గారు అరుణ్ సార్ గారు హైదరాబాద్ నుంచి అదే పనిగా వచ్చి మనకు ఈ సీజనల్ వ్యాధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మెడిసిన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందించడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్గా ఫీల్డ్లో ఉండే పోలీస్ వాళ్ళకి సీజనల్గా వివిధ రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ముందు జాగ్రత్త చర్యగా ఈ మెడిసిన్ని వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దాన్ని మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసినప్పుడు డాక్టర్ గారు దానికి ఒప్పుకొని అదే పనిగా హైదరాబాద్ నుంచి వచ్చి ఆ మెడిసిన్ని సప్లై చేసినందుకు ఈ కమిటీ ఆర్గనైజ్ చేసిన ప్రవీణ్ గారికి, ముఖ్యంగా డాక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున